ఇప్పుడు బిర్యానీ దమ్ పెట్టినాం సమయానికి మనకు తవ్వలేదు అన్నప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి. ఇది మన కట్టెల బడి లేక మంట రావాలంటే ఇది ఇట్లా ఉంది కదా, ఈ విధంగా మంట వస్తుంది కదా. ఇది పచ్చిమిర్చి, ఇది వంకర ఉన్న పచ్చిమిర్చి తీసుకోండి. ఇంకో ఈ విధంగా వస్తుంది కట్టెల బట్టి లెక్క మంట. ఇంకో ఇది ఒక టెక్నిక్, ఇది చూసుకోండి సార్. ఇగో ఇట్లా ఈ విధంగా వస్తుంది కట్టెల బట్టి. అది వంకర ఉన్న పచ్చిమిర్చే తీసుకోండి, ఈ తవ్వలేకపోతే. కానీ దమ్ము మాత్రం మీకు 10 నిమిషాలనే వస్తుంది సార్, 10 నిమిషాలు వస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే తవ్వ ఉంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదంతా బ్లాక్ కాదు, తవ్వలేకపోతే మాత్రం మొత్తం ఈ హండీలు ఇదంతా బ్లాక్ అవుతుంది. సింపుల్ సార్, ఒక పచ్చిమిర్చి ఇట్లా తీసుకుంటే సరిపోద్ది. వంకర ఉన్న పచ్చిమిర్చే సార్. ఇది చూడండి సార్, ఇంకో ఇది ఉంది కదా, ఈ హోల్ ఉంది కదా, ఇంకో ఇట్లా అది కూడా కొంచెం లావు తీసుకోవాలి. వంకర ఉంది, హోల్లో పట్టకు ఇట్లా పోవాలి. మీకు ఎప్పుడైతే మంట ఎర్రగా ఇట్లా మారిందో అప్పుడు మన కట్టెల బడి లెక్క వస్తుంది సార్. మీరు చూసుకోవచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకోవచ్చు, జస్ట్ పచ్చిమిర్చితోటే పని అయిపోద్ది. మీరు క్లాత్ కట్టాల్సిన అవసరం లేదు, ఏది లేదు. జస్ట్ ఒక పచ్చిమిర్చి ఉంటే చాలు. అట్లా సింపుల్గా సార్. ఇప్పుడు కట్టెల బడి మాదిరి అయిపోద్ది. తవ్వ లేకుండా బిర్యానీ ఈ విధంగా చేసుకోవచ్చు మనం. కాకపోతే ఈ హండీ అంతా మనకు బ్లాక్ అవుతుంది, పైన కూడా బ్లాక్ అవుతుంది కట్టెల బడి లెక్క చేస్తే మాత్రం. ఆ విధంగా సార్, ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఒకవేళ తవ్వ లేకపోతే మీ ఆప్షన్ ఇది సార్. ఇట్లా ఒకవేళ కండ్లు మంతున్నాయి అన్నా కూడా ఇది ఇట్లా పెట్టుకోండి, లైట్గా పెట్టుకోండి, పూర్తి బర్నర్ వచ్చే వరకు. ఇప్పుడు కండ్లు మండవు. ఒక్కోసారి కొత్త బడికి ఏంటంటే కండ్లు మంతుంటాయి. ఈ విధంగా సార్ ఇట్లా దమ్ము వచ్చేసింది మనకు ఆల్రెడీ బిర్యానీ. ఇది దాటకూడదు, దీనికి మంట బయటికి రావద్దు. దమ్ అయిపోయింది సార్. ఇప్పుడు నీకు తవ్వ లేకపోతే ఫస్ట్ కానీ ఇదే విధంగా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. రేపు ఒక హండి మనం ఈ విధంగా చూసుకుందాం. ఈ విధంగా చూసుకుంటే మీకు కట్టెల బట్టి మీద కూడా ఎట్లా పెట్టాలో పూర్తి అవగాహన వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ సార్. ఇక తగ్గుతుంది కానీ తొందరగా దమ్